ప్రస్తుతానికి తెలంగాణలో నడుస్తున్నటువంటి మరొక హాట్ అంశం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణలో పెద్దాయన అని సంబోధించే కేసీఆర్ గారికి సిట్ ఏదైతే ఉందో టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు సిట్ విచారణకు అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. అంటే భారత పార్లమెంట్ చట్టం ప్రకారం కూడా ఒక ఏంటంటే, బిలో 15 years వాళ్ళకు, ఎబో 65 వాళ్ళకి వాళ్ళని ఏదైనా ప్రశ్నించాలనుకుంటే స్టేషన్కి తీసుకెళ్ళి ప్రశ్నించకూడదని చెప్పి ఒక చట్టం ఉంది మనకు. దాని ప్రకారం బిలో 15, అబో 65. సో కాబట్టి కేసీఆర్ గారు ఎబో 65 ఉన్నారు కాబట్టి ఆయనకు మిమ్మల్ని విచారించాలనుకుంటున్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో. మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారో చెప్పండి అని చెప్పి. ఎందుకంటే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నించాలని చెప్పి చట్టం ఉంది కాబట్టి అడగడం జరిగింది. దానికైనా ఎర్రబల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పి చెప్పడం జరిగితే, అంటే యాజ్ పర్ అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం మీ ఇంటి అడ్రస్ అంతా హైదరాబాద్ ఇక్కడ ఉంది కదా, సో మేము కొన్ని పరికరాలు ఏదంటే మేము చేయదలుచుకున్నటువంటి విచారణలో భాగంగా కొన్ని పరికరాలు, కొన్ని ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ అని తీసుకురావాలంటే అక్కడికి ఇబ్బంది అవుద్ది ఎర్రబల్లికి. అందులోటి దట్ ఏంటంటే మీ అడ్రస్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి నందినగర్కి వస్తామని చెప్పేసి అంటే, సరే నందినగర్కి రండి అని చెప్పేసి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టైం ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆస్పెక్ట్. అయితే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మరి ఏంటి వాట్ నెక్స్ట్? ఇప్పుడు సిటీ విచారణ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ అన్నారు. సరే, విదేశాలకు పారిపోయినటువంటి ఒక అతను తీసుకొచ్చారు. ఆయన తీసుకురావడం 8 నెలలు పట్టింది. ఆయన వచ్చి ఇప్పుడు 4 నెలలు అయింది. ఆ తర్వాత మరి ఏం జరిగింది? రాజకీయ నాయకులు ఈవెన్ కేటీఆర్ గారికి, తర్వాత హరీష్ రావు, వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. విచారణ జరుగుతుంది. మరి పొద్దున ఇంకెప్పుడో కవిత గోడిస్తా అంటున్నారు. ఇవన్నీ విచారణ జరిగింది. ఫర్దర్గా ఏం చేస్తారనేది. ఎందుకంటే టెలిఫోన్ ఒకవేళ ట్యాప్ చేసినా చెప్తారు వాళ్ళు. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ చేయబడింది నా ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి ఎట్లా ఏం ఆధారాలు ఉంటాయి? సో ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉంటారో సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఉంటే కొన్ని నెంబర్లు ఇచ్చేసి ఆ నెంబర్లని ఈ ట్యాపింగ్ జరగలేదని చెప్పేసి అంటే సింపుల్గా అయిపోతుంది. అట్లా కాకుండా ఇది మరి ఎందుకు దీన్ని ఇట్లా ప్రొలాంగ్ చేస్తున్నారంటే, మరి ఇది ఎలక్షన్ స్టంటా? ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అయితే మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా? కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేద్దాం అంటే అరెస్ట్ చేసి ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన అరెస్ట్ చేసి ఏం జరుగుతుందో మనం పక్క రాష్ట్రం చూసాం, కొన్ని సంఘటనలు చూసాం. సరే, అది కొన్నిసార్లు సానుభూతి అవ్వచ్చు, కొన్నిసార్లు వ్యతిరేకత కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే ప్రభుత్వ పరిపాలన ఉన్నటువంటి ప్రభుత్వం వీక్ ఉందనుకో, అప్పుడు కనుక ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వంకి ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు వీక్ ఉన్నప్పుడు ఆ టైంలో కనుక అరెస్ట్ చేస్తే అది సింపతి రాకుండా అది ఎంపతిగా తయారైంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రతిపక్షానికి కాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉంటుంది. సో మరి ఏం జరుగుద్ది? కేసీఆర్ అరెస్ట్ చేస్తారా, లేదంటే ఇంకా అట్లే తాల్చు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం విచారణ జరిగింది మా వాళ్ళకి ఇంకా ఇదంతా సిబిఐకి ఇస్తామని చెప్పి మళ్ళీ సిబిఐకి ఇచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఓట్లు వేస్తారో చూద్దాం. మరి ఏమైతే చూద్దాం. బట్ ఏదైనా ఒక తెలిస్తే మంచిది. ఎందుకంటే ఇది విచారణ జరగాల్సిన అవసరం ఖచ్చితంగా అందరూ ఫోన్లు విన్నారు కాబట్టి.